హెచ్చరికలతో సైకలాజికల్గా ట్రై చేస్తారు. వాళ్ళ పని అవుతుందా లేదా మనకి చూద్దాం. బట్ ట్రంప్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఇరాన్ తోటి ఎవరు వ్యాపారం చేసినా 25% మేము టారిఫ్ విధిస్తామంటూ ట్రంప్ చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు వైట్ హౌస్ నుంచి అధికారికంగా దీని మీద ఎట్లాంటి ప్రకటన అయితే రాలేదు, కాపీ రాలేదు. బట్ ఓకల్గా మాత్రం ఇది వస్తుంది, అనౌన్స్మెంట్ వచ్చింది. ఒకవేళ అదే జరిగితే అమెరికా ఇప్పటికే రష్యాతోటి మనం సంప్రదింపులు చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం అని చెప్పేసి మన మీద 50% సుంకాలు విధించింది. రేపొద్దున ఇరాన్తో భారత్ వ్యూహం ఎట్లా ఉండొచ్చు? ఒకవేళ చేస్తే 75% ఆ సుంకాలు పోయేటువంటి అవకాశం ఉంటుందా? ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు భారత్ యాంగిల్లో? భారత్ కూడా కొద్దిగా వ్యాపారాలు ఉన్నాయి, ఆయిల్ మానేసాం కానీ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అదే ఆగిపోతాయి. ఆగిపోతే వేస్తారు, అనవసరం మనకి. అందువల్ల మిగతా దేశాలు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇరాన్ కొద్దిగా ప్రెషర్ వస్తుంది వాళ్ళ మీద. చైనా ఒక్కటే ఒప్పుకోదు, లెక్క పెట్టదు, మిగతా దేశాలన్నీ ఆలోచిస్తాం ఇంకా తగువేంటి. సో తప్పకుండా కొద్దిగా ఇంపాక్ట్ వస్తుంది. అది ఒక వార్నింగ్ అమెరికా ఇస్తుంది ఇరాన్ ఇంకా బిగిస్తామని. సో ఇది మెయిన్ థింగ్ ఏమిటంటే ఎండ్ గేమ్ ఏంటి, ఆట ఎలా ఆఖరైపోతాయి అది ఇంకా క్లారిటీ లేదు. ఎప్పుడు యుద్ధాలు యాక్షన్లు స్టార్ట్ అయ్యాక ఎక్కడికి వెళ్తాది, ఎవరు ఆప్ చేస్తారు, ఎవరు చెప్పలే. ఏదో అనుకుంటాం కానీ అనుకున్నట్టుగా అవుతుంది. అందువల్ల అదే చూసాం రష్యా యుక్రెయిన్ యుద్ధం. ఏదో రష్యా వారం రోజుల్లో చేసేస్తారు అనుకుంటే చేయలేకపోయింది. అందువల్ల ఇది అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్. అమెరికా ఏం చేస్తుంది, లోపల ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఒక నిర్ణయం తీసేసుకున్నారా, వాళ్ళు తీసేయటానికంటే మెల్లిగా అమెరికా ప్లాన్ చేసి అటాక్ చేస్తారు. ఇరాన్కి అన్ని దేశాలు తెలిసి ఏంటంటే ఇప్పుడున్న అమెరికన్ ప్రభుత్వం మిగతా ప్రభుత్వాలు లాంటివి కాదు, యాక్షన్ తీసుకుంటారు, లెక్క లేకుండా ఉంటారు, సంబంధాలు పోయినా లెక్క పెట్టాలి తెలుసు. మనం బలంగా ఉన్నాం కాబట్టి అందరూ మనకు లొంగు ఉంటారని అమెరికా అంటారు. అందువల్ల రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద విషయం, వెనువల్ల కంటే పెద్ద విషయం. బట్ సార్ మీరు అన్నట్టు అమెరికాకి సరే మీరు అన్నట్టు కండబలం ఉండొచ్చేమో, మేము ఇంత సుంకాలు విధిస్తాము అంత సుంకాలు విధిస్తాం అని చెప్పేసి. ఒకవేళ అదే జరిగితే గనక ఆర్థిక పరంగా నష్టపోయేది అమెరికాకి ఏముండదా? రేపొద్దున సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అవుతుంది కదా. సుప్రీంకోర్టు దీనిపైన అఫ్కోర్స్ వెన్స్డే రేపు దీనిపైన విచారణ కూడా జరగబోతోంది. సో గతంలో కూడా చాలా సందర్భాల్లో ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల్లో అమెరికా కోర్టు ఇన్వాల్వ్ అయింది, కోర్టు కొన్నిసార్లు అడ్డుకట్టలు కూడా వేయడం జరిగింది. సో ఈ విషయంలో మరి కోర్టులను కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా, ఎందుకంటే ఇక్కడ ఇంతవరకు అఫీషియల్ ప్రకటన ఏం రాలేదు. ఓకల్గానే ఆయన బెదిరిస్తున్నారు తప్ప అధికారికంగా వైట్ హౌస్ నుంచి ఎట్లాంటి పేపర్ కూడా రిలీజ్ అవ్వలేదు. సో ఈ విషయంలో లీగాలిటీ విషయంలో ఎట్లా చూడొచ్చు? లీగల్గా ఎలా చేస్తాడంటే యుద్ధం చేస్తున్నా వాళ్ళతో నేను చేస్తానంటే సుప్రీంకోర్టు ఒప్పుకుంటాను. యుద్ధం లేని టైంలో నువ్వు టారిఫ్స్ వేయచ్చా, టారిఫ్స్ వేసే పవర్ అంతా వాళ్ళ పార్లమెంట్ లో ఉన్నది. నువ్వు పార్లమెంట్ కి ఇన్ఫార్మ్ చేయట్లేదంటే 1977లో ఒక చట్టం పాస్ చేశారు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ప్రెసిడెంట్ టారిఫ్ వేయచ్చు. ఇరాన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే భారతదేశం మీద ఏటో ఎమర్జెన్సీయా కాదు సుప్రీంకోర్టు అనొచ్చు. సో అది మనం వెయిట్ చేద్దాం, అది ఏమంటారు, ఆ పవర్స్ ఉన్నాయా లేవా. కానీ ఇరాన్ మీద వేయచ్చు, ఎందుకంటే వార్ సిచ్యువేషన్ ఉన్నది కదా. అవును, ఇరాన్ మీద వార్ సిచ్యువేషన్ ఉన్నది ఫారెన్ పాలసీ విధానం. అందువల్ల అది పెద్ద ట్రంప్ లెక్క పెట్టాడు. ఎన్నో రకాలుగా ఏడిపించాలి ఎన్నో రకాలు. సో తప్పకుండా చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ వచ్చింది, అనుకోని పరిస్థితి వచ్చింది. ఇరాన్ ప్లాన్ చేసింది ఏంటంటే మెల్లిగా మాట్లాడకుండా కూర్చుంటే టైం గడిపేసి అనుకున్నారు, అది జరగట్లేదు. వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతున్నారు, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు దెబ్బలాడాలి. అందువల్ల ఇది ఫ్లాష్ పాయింట్ అంటారు, ప్రపంచ యుద్ధానికి ఫ్లాష్ పాయింట్ అయితే కాదు. ఇరాన్కి అంత సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు మార్చ్ సాయం తప్ప. సో అమెరికా కూడా తెలుసు, అమెరికా కూడా బాగా తెలుసు. అంటే ఇప్పటికే ఇరాన్ పైన దాడి చేసింది ఇజ్రాయెల్ తోటి కొలాబరేషన్ తోటి అమెరికా. సో ఇప్పుడు వర్చువల్గా అమెరికా ఇరాన్లో ఉన్నటువంటి అమెరికా పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అక్కడి నుంచి తిరిగి రావాలి, వెళ్ళిపోవాలి వేరే దగ్గరికి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మోరోవర్ 1980s నుంచి నాకు తెలిసి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, దౌత్య కార్యాలయాలు, రాయబార కార్యాలయాలు ఇరాన్లో లేవు అమెరికాకి. సో అందుకే వర్చువల్గానే వాళ్ళు ఇప్పటికీ కన్వే చేస్తున్నారు వాళ్ళ దేశ పౌరులు ఎవరైతే ఉన్నారో, రైట్.
సో ఇప్పుడు అంటే ఈ కామెంట్స్ వెనక గతంలో జరిగినటువంటి క్షిపణి దాడుల్ని ఈ 2 రోజుల్లో మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఓవైపు ఖమేనీ పైన లోపల ఇంటర్నల్ గానే వ్యతిరేకత రావడం, ఇంకోవైపు వెనిజులా అధ్యక్షుడినే అమెరికా లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ సేమ్ సీన్ ఎపిసోడ్, అంటే అక్కడ వెనిజులాలో ఇంత తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత కనిపించలేదు, బట్ ఇక్కడ మాత్రం వ్యతిరేకత కనిపిస్తోంది. ఖమేనీని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయినా పెద్దగా ఏమో రెస్పాండ్ అవుతారు అన్నది మాత్రం ఏమీ కనిపించట్లేదు. ఎట్లాంటి ఎపిసోడ్ని చూడొచ్చు అమెరికా నెక్స్ట్ స్టెప్ని? అమెరికా టెస్ట్ చేస్తా ఇరాన్ మీద ఎలా చేయాలి ఏంటి. సైకాలజీ వాడుతుంది, అంటే మనసుతో బెదిరించడం. బెదిరిస్తే బెదిరిపోతారు అందరు, పదమన్నారు వ్యక్తి మొదలు. సో ఆ బెదిరిస్తారు. యుద్ధం లేకుండా వాడిని తీసేయాలనే ఐడియాలతో అయితే కొంచెం యుద్ధం చేయాలి, తక్కువ యుద్ధం చేయాలి, వాడు పరపతి పాస్ చేయాలి, వాడు అక్కడ పబ్లిక్ తో గొడవ లేకుండా చూస్తే పరపతి పోతాడు, ఇవన్నీ ఆలోచిస్తారు. మధ్యవర్తి వాళ్ళకి దౌత్య సంబంధాలు లేకపోయినా మధ్యవర్తిలో ఉన్నారు మాట్లాడేవాళ్ళు, మెసేజెస్ వెంటనే ఇచ్చేవాళ్ళు. ఆ సిస్టమ్ వాళ్ళ మధ్య. సో ఇది ఎలాంటి ప్లాన్ ఉన్నది వాళ్ళకి. కానీ ఇరాన్ మాత్రం తగ్గకపోతే, మేము మాట్లాడటానికి వస్తున్నామని చెప్పకపోతే అమెరికా ఏదో చేస్తారు. కానీ తప్పే ఉన్నదంటే వాళ్ళు వస్తే మంచిది, వచ్చినా రాకపోయినా మేము యాక్ట్ చేయటం మానం, చాలా దూరం వెళ్ళిపోయిందన్న. సో అమెరికా ఏం చేస్తుంది ఈ విషయంలో? వెనిజులాకి ఇరాన్కి చాలా తేడా ఉన్నది. ఇరాన్ చాలా పవర్ఫుల్ కంట్రీ, పెద్ద కంట్రీ, రెడీ అవి ఉన్నారు యుద్ధానికి. వెనిజులా ఎప్పుడు యుద్ధమే చేయలేదే, ఇప్పుడు యుద్ధం చేయలేదు. ఇరాన్ అస్తమానం యుద్ధ పరిస్థితిలో ఉన్నది. ఇరాక్తో, పక్క దేశాలతో సైన్యాలను పంపించి తయారు చేసి ఇతర దేశాల్లో పోరాడటం, చాలా పెద్ద తేడా ఉన్నది వెనిజులాకి ఇరాన్. ఇరాన్ దగ్గర పెద్ద ఆర్మీ ఉన్నది, ఎయిర్ ఫోర్స్ ఉన్నది, నేవీ ఉన్నది. వాళ్ళ దగ్గర ఏం లేదు వెనిజులా దగ్గర. సో కంపారిజన్ కరెక్ట్ కాదు. చాలా పవర్ఫుల్ కంట్రీ, కానీ అక్కడ ఉన్నత అధికారంలో ఉన్నతదారులు ఏం ఆలోచిస్తున్నారు ఇరాన్లో బయటికి రావలేదు. సీక్రెట్ గా అంటే ఏమైండొచ్చు సార్? జనరల్గా ఇంతవరకు మనం చూసిన అఫ్కోర్స్ గతంలో చూసిన చరిత్ర కానీ 1970s 80s నుంచి అమెరికాకి ఇరాన్కి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు కానీ చూస్తూనే ఉన్నాం. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంత నిరసనలు జరుగుతున్నా కానీ ఒకవేళ ఇరాన్ మీద దాడి చేస్తే ఖచ్చితంగా అక్కడున్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాల లేదంటే నౌకా క్షిపణుల వాటిపైన కూడా మీ దాడులకు సిద్ధం అంటూ కూడా కాన్ఫిడెన్స్ మాత్రం ఎక్కడ ఇరాన్ దగ్గర పోవట్లేదు. మోరోవర్ ఇరాన్ ఇంటర్నల్గా ఇష్యూస్ ఫేస్ చేస్తుంది, ఇంటర్నల్ ప్రొటెస్టులు జరుగుతున్నా కానీ. అది ఒకటి. వాళ్ళు అమెరికా ఏం చేస్తారో మనం ఇంకా చెప్పలేమంటున్నాం కదా. మాటలతో పని అయిపోతుందా అది మనకు తెలుస్తుంది. మాటలతో పని అయిపోతుందా, ఇంకేమన్నా ప్లాన్ చేయాలా మనకు తెలుస్తుంది, వెంటనే తెలుస్తుంది. సమయంలో ఎంతో పెద్ద ఆలస్యం అక్కర్లేదు, రేపు మాకు తెలుస్తుంది. ఇది ఎలా పొడిగించలేరు. వాళ్ళు వచ్చి మేము శాంతికి మాట్లాడుతామంటామా, కండిషన్స్ ఏంటి మాట్లాడతారా, ఏం చేస్తారు, ఏదో చేయాలి. ఇలా రోజు వెళ్ళేది ట్రంప్తో ఉండదు. ట్రంప్తో డిప్లొమసీ ఎలా ఉండదు, యాక్షన్ ఏదో తీసుకోవాలి, లేకపోతే యాక్షన్ తీసుకోకుండా ఇలా కొడుతుంది. ఇరాన్ కూడా ఆలోచించుకో, ఇక ఖమేనీ తీసేస్తే వదిలిపోతుందేమో, ఇంకోటితో నడపచ్చు కదా, ఆలోచన కూడా ఉంది. రాను రేపు ఎదురుడా వస్తలేదుండా వాళ్ళకి ఓపెన్ అయిపోతారు. ఇప్పటి వరకు అవ్వలేదు, కానీ పూర్తిగా పెనెట్రేట్ చేశారు అన్ని విధాలుగా. అందరూ వాళ్ళ చేతిలో ఉన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ చేతిలో చాలా మందిని కొనేసారు. పెనెట్రేషన్ అయిపోయింది. న్యూస్ వస్తుంది, కరెక్ట్ న్యూస్ వస్తూ ఉంటుంది. యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా, ఆ నిర్ణయం మాత్రం 48 గంటల్లో వస్తుందని అందరూ ఇంటర్నేషనల్గా ఆలోచిస్తారు. మనం కూడా వెయిట్ చేయాలి. కొందరే మొత్తం కార్డ్స్ అన్ని బయట ఉన్నాయి. ఖమేనీ ఉండకూడదు అంటారు, అది ఉంటానంటాడా, సపోర్ట్ ఎలా ఉన్నది ఇరాన్లో, ఆయన వర్గమే తీసేయమంటారా, కొన్ని పెడదామా, యుద్ధం మానుకుందామా, ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. ఏదో పవర్ఫుల్ కదా ఒకటి బయటకు వచ్చేదంటే ఆయన గ్రూప్ నుంచి తీసేస్తారు. ఇది చూడాలి. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 40 years నుంచి ఇరాన్ మీద అమెరికా ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూనే ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. బట్ ద పాయింట్ ఏంటంటే అమెరికా ఇరాన్ విషయంలో పర్సనల్గానే తీసుకుంది అనుకోవాలి. ఎందుకంటే అన్ని దేశాల్లో అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది? సో మిగతా దేశాల అంతర్గత విషయాల్లో ఎందుకు అమెరికాకి ఇన్వాల్వ్మెంట్ ఉంది? అసలు ఒక దేశం విషయంలో ఇంకో దేశం అంతర్గతంగా ఇన్వాల్వ్ అయ్యే హక్కు ఆ దేశానికి ఉందా? దానికి సింపుల్. అమెరికా ఉంటున్నారంటే మా సెక్యూరిటీ, అంటే మా సెక్యూరిటీకి నువ్వు అడ్డం వస్తున్నావంటే, మమ్మల్ని ఇన్సెక్యూర్ చేస్తున్నావంటే మా బిజినెస్ అది.
నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి రెచ్చగొడతా ఉంటే మా మీదే నువ్వు శత్రువు, నువ్వు శత్రువు, నువ్వు శత్రువుకు వ్యతిరేకం ఉంటావు అన్నది అమెరికా క్లియర్ గా చెప్పారు. అది సాధించే శక్తి కొంతవరకు ఉందా, మనకి లేదు కదా, మిగతా దేశాలకి లేదు కదా. సో అది వాళ్ళు అగ్రెసివ్ గా ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ మరీ అగ్రెసివ్ గా ఉంటారు మిగతా ప్రెసిడెంట్స్ అవును ఓపెన్ గా అగ్రెసివ్ గా ఉంటారు. అదొక కొత్త విధానం, ప్రపంచం అర్థం చేసుకోలేకపోతుంది. ఇరాన్ కూడా అర్థం చేసుకోలే. మాటలతో పూర్వం అమెరికన్ ప్రెసిడెంట్స్ భయపడిపోయేవారు, ఏదో సూసైడ్ బాంబర్ పంపిస్తాడు, ఇది పంపిస్తాడు, ఇక భయాలు లేవు, లెక్కలేదు, తిరిగి కొట్టేస్తాడని, ఏదైనా చేసేస్తాడు అని ఆలోచించుకుంటారు. ఈసారి ఇరాన్కి ఏదో రకమైన జవాబు చెప్పాలి, ఇరాన్ కూడా చెప్పాలి, నిర్ణయం తీసుకోవాలి. ఏదో టైం గడిపేద్దామంటే కుదరదు. ఇరాన్ ఏదో ఒక కన్క్లూషన్కి రావాలి. యుద్ధం చేసి చచ్చిపోదామా, యుద్ధం లేకుండా మనం అగ్రిమెంట్ పొద్దామా, వచ్చేది. అది మనం ఎదురు చూద్దాం, సమయం ఏం చెప్తారో చూడాలి. చూడాలి సార్, మీరు అన్నట్టు ఇప్పటికే అటు వెనుజులా విషయంలో దేశాధ్యక్షుడిని తీసుకెళ్లిపోయారు, ఇప్పుడు ఇరాన్ విషయంలో చూస్తూనే ఉన్నాం అమెరికా చేస్తున్నటువంటి వ్యవహారం కానీ అమెరికా ఇన్వాల్వ్మెంట్ కానీ. మోరోవర్ అటు మెక్సికోకు కూడా బెదిరింపులు ఇప్పటికే ఇవ్వడం జరిగింది, ఈవెన్ డెన్మార్క్ కూడా ఇట్లాంటి బెదిరింపులు ఇవ్వడం జరిగింది. సో ఏంటి అంటే నెక్స్ట్ ఇక వన్ బై వన్ లాగా వెళ్తుందా నెక్స్ట్ డెన్మార్క్